హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా వెళ్ళిపోయారు, తన వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేశారు అని వార్తలు రావడం చూస్తున్నాం సార్. దీంట్లో నిజమెంత ఉంది, అసలు ఏం జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామూలుగా ఆయనకి వ్యాపారాలు ఎప్పటి నుంచో ఆఫ్రికాలో ఉన్నాయి. బేసిక్గా ఇక్కడైతే ఆయన మైనింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఈ రెండిట్లో ఆయన వ్యాపారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక వార్త తెలుగుదేశం, ఆంధ్రజ్యోతి కావచ్చు, లేకపోతే ఈనాడు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన వెబ్సైట్లు వీళ్ళందరూ కూడా ఈ వార్తని హైలైట్ చేస్తున్నారు. అదేంటంటే పెద్దిరెడ్డి మొత్తం ఆఫ్రికాకు తన వెహికల్స్ అంతా తీసుకెళ్ళిపోతున్నాడు. పోర్ట్లో, చెన్నై పోర్ట్ నుంచి షిప్పుల్లో వెహికల్స్ని పంపించేస్తున్నాడు. సో మొత్తం షిఫ్ట్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాడు. దీనికి కారణం అంటే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఈయన బాబుని టార్గెట్ చేశాడు. అక్కడ అంగళ్ళలో దాడి చేయించాడు, పొంగునూరులో దాడి చేయించాడు. తర్వాత బాబును ఓడించడానికి కుప్పంలో ఫోకస్ చేశాడు, బాలకృష్ణను ఓడించడానికి హిందూపూర్లో ఫోకస్ చేశాడు. సో అతను స్టూడెంట్ డేస్ నుంచి కూడా చంద్రబాబుకి అపోజిషన్లో ఉండేవాడు. సో అందువల్ల ఇప్పుడు రేపు చంద్రబాబు వస్తే ఫస్ట్ ఈయన మీదే పడతాడు. కాబట్టి ఈయన ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ వ్యాపారాలను క్లోజ్ చేసి ఆఫ్రికాకి షిఫ్ట్ అయిపోతున్నాడు. ఇది కథనం బేసిక్గా. అందుకని ఆయన ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి సమాధానం ఇచ్చాడు. నాకు ఆఫ్రికాలో ఎప్పటి నుంచి వ్యాపారాలు ఉన్నాయి, దానికి వెహికల్స్ కావాలంటే నేను పంపిస్తుంటాను, అదేమీ కొత్త విషయం కాదు, నేను అనేక సార్లు కూడా గతంలో కూడా పంపించాను, అలాగే ఇప్పుడు కూడా పంపిస్తున్నాను. దీన్ని కావాలనే తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది, ఆఫ్రికాకు పారిపోతానని. సో అసలు మీరు వస్తే కదా మాట్లాడాల్సింది, ఏదన్నా రాకుండానే నేను మీ గవర్నమెంట్ వచ్చినట్టు మీరు ఊహించుకొని, మీరు వచ్చినట్టు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నట్టు ఇవన్నీ ఊహించుకొని మేము వెళ్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం మీడియా, నేను గతంలో కూడా చెప్పాను, ఇటు జగన్ పోయినప్పటి నుంచి కూడా జగన్ పారిపోతున్నాడు బై బై అని పెట్టి టైటిల్ ఇవన్నీ పెట్టారు. మరి తర్వాత ఆయన ఎవరు, వల్లభనేని వంశీ ఇంక రాడు అని ఇందాక కూడా నేను ఆంధ్రజ్యోతిలో కథనం చదివా. అంటే ఇదే మాదిరిగా తెలుగుదేశం వాళ్ళ గురించి కూడా వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు లోకేష్? బై బై ఇండియా లోకేష్ పారిపోయాడని పెట్టారా ఎవరైనా టైటిల్? చంద్రబాబు ఎక్కడికి పోయాడు ఎవడికి తెలియదు. బై బై చంద్రబాబు పారిపోయాడని ఎవరైనా పెట్టారు టైటిల్. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఎవడికి తెలీదు, పవన్ కళ్యాణ్ పారిపోయాడని పెట్టారా? పురంధరేశ్వర ఎక్కడ ఉందో ఎవడికి తెలీదు, పురంధరేశ్వర పారిపోయిందని పెట్టారా? మరి జగన్ ఎందుకు పారిపోయాడని పెడుతున్నారు, ఎందుకు పెద్దిరెడ్డి పారిపోయాడని పెడుతున్నారు, ఎందుకు వల్లభనేని వంశీ పారిపోయాడని పెడుతున్నారంటే మామూలుగా ఒక కథ ఉంది, తేలుగు కప్ప కథ. అదేంటంటే కప్ప ఒక నదిని దాటుతుంటే తేలు అడిగిందంట, నేను కూడా నాకు ఈత రాదు, నీ వీపు మీద కూర్చుంటాను దాటని. కప్ప ఏమనిందంటే, భలేదానివే, నువ్వు కుట్టేస్తావు నన్ను, నేను నిన్ను తీసుకెళ్ళను, నీకు బుద్ధి ఉందా, నిన్ను కుడితే నేను కూడా మునిగిపోతా కదా, నాకు ఈత రాదు కదా, నిన్నెందుకు కొడతాను, నిన్ను కొడితే నేను కూడా మునిగిపోతాను కదా అంటే కప్ప కన్విన్స్ అయింది, లాజికల్ కదా అని. కప్ప తీసుకొని వెళ్తుంది, సగం మధ్యలో కప్పకి చురుక్కమనింది ఈపులో. ఏంటంటే కుట్టేసింది, ఇది మునిగిపోతున్నారు ఇద్దరు. అప్పుడు అనింది, బుద్ధి లేదా నీకు, ఇప్పుడు కుట్టేసావు, ఇద్దరు మునిగిపోతున్నారు కదా, కామన్ సెన్స్ లేదంటే, కొట్టడం నా స్వభావం, నేనేం చేయలేను, నేను ఆపుకోలేకపోయాను అని చెప్పిందంట తేలు. సేమ్ తెలుగుదేశం మీడియాకు కూడా ఇదే స్వభావం. ఏం అవసరం లేదు, ఇప్పుడు జగన్ పారిపోయాడు అనడం వల్ల ఎవడికి ఉపయోగం, ఎవరు నమ్ముతాడు? వల్లభనేని వంశీ పారిపోయాడంటే ఎవరు నమ్ముతారు? పెద్దిరెడ్డి పారిపోయాడంటే ఎవరు నమ్ముతారు? దీనివల్ల తెలుగుదేశానికి ఏం ఉపయోగం? ఏ రకమైన ఉపయోగం లేదు. అయినా ఎందుకు రాస్తారంటే వాళ్ళ స్వభావం అది, వాళ్ళు రాయకుండా ఉండలేరు. అట్లాంటి స్వభావం ఉన్నప్పుడు ఇలాగే రాస్తారు. ఇప్పుడు సాక్షి కూడా దానికి మేలుకొనింది. సాక్షి కూడా రాయడం మొదలుపెట్టింది. ఈరోజు ఇటలీ అని వాళ్ళు ఒక ఫ్రంట్ పేజీలో రాశారు. అదేంటంటే చంద్రబాబు అక్కడికి వెళ్ళలేదు, అమెరికాకు వెళ్ళలేదు, అమెరికాకు వెళ్ళుంటే అఫీషియల్గా చెప్పేవాళ్ళు, అమెరికాకు వెళ్లకుండా ఇది సీక్రెట్, ఇదే ఆల్రెడీ లోకేష్ గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు, దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఎయిర్పోర్ట్ డ్రామా ఆడారు. జగన్ ఒక ఎన్ఆర్ఐని అక్కడ పెట్టి అనుమానాస్పదంగా ఒక ఎయిర్పోర్ట్ డ్రామా ఆడి దీనికోసమే డైవర్ట్ చేయడానికే ఇది ఆడారు.
సో యాక్చువల్గా చంద్రబాబు అమెరికా వెళ్ళలేదు, అక్కడ ఎన్ఆర్ఐ విభాగం కూడా టీడీపీ విభాగం మనకు చెప్పింది. ఆయన క్లియర్గా ఇటలీకి వెళ్ళినట్టుగా మనకు అనఫిషియల్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది న్యూస్. సో ఇటలీలో ఉన్నాడు ఆయన. ఇటలీ నుంచి ఆయన దుబాయ్ మీదుగా ఇటలీకి వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళాడు ఫస్ట్, దుబాయ్ నుంచి ఇటలీకి వెళ్ళాడు, ఇటలీ నుంచి సింగపూర్ వెళ్ళబోతున్నాడు. సో మనం స్కిల్ డెవలప్మెంట్ కేసులు చూస్తే కూడా పెండేళ్ల శ్రీనివాస్ కానీ, మనోజ్ పార్థసాని కానీ, వీళ్ళందరూ కూడా, కిలారి రాజేష్, వీళ్ళ ముగ్గురు కూడా దుబాయ్ నుంచే ఫండ్స్ సింగపూర్ మీదుగా దుబాయ్ నుంచి సింగపూర్కి తరలించి సింగపూర్ నుంచి వాటిని వైట్ చేసుకున్నారు అనేది, అంటే షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకి అందించారు. సో ఇది ఎప్పటి నుంచో ఈ నడుస్తుంది. సింగపూర్లో ఆయనకి హోటల్స్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇటలీ మీదుగా ఇంకా అక్కడ కొన్ని అనామక దేశాలకు వెళ్ళి అక్కడ షెల్ కంపెనీలో తన బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని సింగపూర్ మీదుగా తరలించడానికి లోకేష్ చంద్రబాబు వెళ్ళారు అనే ఒక కథనాన్ని వీళ్ళు రాశారు. సో ఇట్లాంటి కథనమే జగన్ గతంలో 10 రోజులు వెళ్ళినప్పుడు తెలుగుదేశం మీడియా ఇదే కథనం రాసింది. జగన్ కూడా అక్కడ కొన్ని కరేబియన్ దీవులు, లేకపోతే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ కంపెనీలు పెట్టడం ఈజీ అనమాట, అక్కడ డబ్బులు వైట్ చేసుకోవడం ఈజీ, అక్కడ నుంచి డబ్బులు మళ్ళీ తరలించుకోవచ్చు, ఆ పద్ధతులు చేశారు. చేయడానికే జగన్ వెళ్ళాడు. అక్కడ పెట్టుబడుల్ని, అక్కడ ఉన్న డబ్బుల్ని ఎలక్షన్ కోసం రావడానికి వెళ్ళాడు అనే ఒక కథనం చెప్పారు. దీనికి వేటికి కూడా ఏమీ ఆధారాలు లేవు. సాక్షి చెప్పిన దానికి ఏమి ఆధారాలు లేవు, ఆల్రెడీ తెలుగుదేశం మీడియా చెప్తున్న దానికి ఏమీ ఆధారాలు లేవు, ఇప్పుడు పెద్దిరెడ్డి పారిపోతాడనే దానికి ఏమీ ఆధారాలు లేవు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ సడన్గా ఎవరైనా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడానికే మనకు టైం పడుతుంది. సడన్గా వ్యాపారాలంతా ఆపేసి సడన్గా వెళ్ళిపోతే ఎవరైనా వెళ్ళిపోగలడా? అలాగా ఓవర్ నైట్లో ఆయనకి మైన్స్ ఉన్నాయని చెప్తున్నారు, కాంట్రాక్ట్లు ఉన్నాయి, కాంట్రాక్ట్లు సగంలో అనేక పనులు ఉంటాయి. ఇవన్నీ సడన్గా ఆ రోజు లాక్ చేసుకొని అదేదో సినిమాటిక్గా ఉంది. సినిమాలో మాత్రమే సాధ్యం. సినిమాలోనే ఇవాళ లాజిక్లు అవన్నీ ఆలోచిస్తున్నారు. ఇది నమ్ముతారా ఆడియన్స్ లేదని, వీళ్ళకి అది కూడా లేదు. నమ్ముతారా నమ్మరా అనేది కూడా మర్చిపోయారు. రాసేస్తే ఎవడో గొర్రె నమ్మేవాడు నమ్ముతాడు, మన పని రాయడమే అని నేను ఇందాక చెప్పినట్టుగా అది స్వభావంలోకి వచ్చేసింది. ఆ స్వభావంలో ఏమంటే ఆ స్వభావం వల్ల లాజిక్లు ఉండవు. స్వభావం ఇందాక తేలికథలో తేలిక లాజిక్ ఉంటే కుట్టదు కదా, మనం కుడితే మనం కూడా చచ్చిపోతామని తేలిక తెలుసు, అయినా ఎందుకు కుట్టింది? దట్ ఈజ్ క్యారెక్టర్. అలాగా ఇక్కడ మీడియా క్యారెక్టర్ కూడా ఇలాంటి క్యారెక్టర్ అనమాట. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు కుట్టకూడదు అనుకున్నా కూడా వాళ్ళకి తెలియకుండా కుట్టేస్తుంటారు. అలాగానే ఇది కథనాలు ఇవన్నీ. నిజానికి వీళ్ళందరూ కూడా విదేశాల్లో వీళ్ళు డబ్బులు లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల కరప్షన్ అనేది అందరికీ తెలుసు. సో ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు వేరే దేశాలు దీనికోసం ఉన్నాయి. అమెరికాలో 2 రాష్ట్రాలు వాడెవరో చెప్పారు, మొన్న ఒక డాక్యుమెంటరీ చూశాను నేను, మనీ లాండరింగ్ మీద డాక్యుమెంటరీ. అందులో ఏముందంటే క్లియర్గా అసలు కొన్ని దేశాల్లో మనం అక్కడికి కూడా వెళ్ళకుండానే ఆన్లైన్లోనే కంపెనీ పెట్టేయచ్చు, నిమిషాల్లో మన కంపెనీ పెట్టేసుకోవచ్చు. ఆ కంపెనీలోకి మనం డబ్బులు చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అమెరికాలో 2-3 రాష్ట్రాలు కానీ కొన్ని దేశాలు కానీ ఇటువంటి దాని మీద బేస్ అయ్యి వాళ్ళ ఎకనామీ ఆధారపడి ఉంటుంది. సో అందుకని అటువంటివి గుర్తించి ఇక్కడ కూడా ఇండియన్ పొలిటీషియన్స్ అక్కడ చేస్తుంటారు. మనీ లాండరింగ్ అనేది అది బేసిక్గా. అందుకని మనీ లాండరింగ్ యాక్ట్ పెట్టి దాన్ని రిగరస్గా పెట్టింది కూడా దీనికోసం, కానీ అది ఆ పర్పస్ నెరవేరట్లేదు. సో ఇది జరుగుతుంది, ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తుంటారు. కానీ ఏదన్నా రాసేటప్పుడు దానికి ఆధారాలు ఉండాలి. ఇదేంటంటే వీళ్ళు దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వేధించబోతుంది అని మనకు చెప్తున్నారు ఆల్రెడీ. అంటే వైసీపీ వాళ్ళని వేధించడమే తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ చేయబోతుంది అనే కదా చెప్తున్నారు. లేకపోతే వీళ్ళు ఎందుకు పారిపోతారు? వేధించకపోతే వేధిస్తాము అని వీళ్ళు రాసుకుంటున్నారు. అంటే ముందు వాళ్ళు తాట దిగిపోతున్నారు, వీళ్ళు తాట దిగిపోతున్నారు. ఒరే మిమ్మల్ని ఇంకా ఎన్నుకోలేదు, ఇంకా రిజల్టే రాలేదు, వచ్చినాక ప్రజలకి ఏం చేస్తారు అది చెప్పండి ఫస్ట్. అది వదిలేసి ఒక ఆయన ఎర్ర బుక్ అంటాడు, ఇంకొక ఆయన మొక్కల మీద నడిపిస్తానంటాడు, కడ్రాయిల మీద నడిపిస్తానంటాడు. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి? ఆల్రెడీ ఉన్నది అదే చేస్తుంది, వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు అదే చేస్తారు. సో ఇదేంటంటే
ఇద్దరూ ఎసెన్స్లో ఒకటే, కొంచెం డిగ్రీస్లోనే తేడా, అంతకంటే ఏం లేదు. సో 2 పార్టీలు ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నాయి. మీడియా కూడా ఒకే రకంగా, ఈ 2 మీడియాలకు సంబంధించి ఏ రకమైన జర్నలిస్టిక్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఏవి లేవు. సో ఇలాంటి కథనమే పెద్దిరెడ్డి పారిపోయాడు అనే కథనం కూడా.